వరంగల్లో మున్సిపల్ అధికారులు మళ్ళీ కొరడా జులిపించారు. అయితే కేవలం ఒకే షాపు మీద మాత్రమే ఈ ఆక్రమణ అనే పేరుతోని కూల్చివేయడాన్ని మాత్రం మరోవైపు తప్పుపడుతున్నారు. వరంగల్ చౌరస్తాలో వర్ణం అనే షాపింగ్ మాల్కు సంబంధించి అందులో ఉన్న గోడలను కూడా ఎలివేషన్ సంబంధించి కూడా సెట్ బ్యాక్ అయినప్పటికీ కూడా కూల్చివేశారని ఒక విమర్శలు తలెత్తుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆ బిల్డింగ్ యజమాని కానీ షాపుకు సంబంధించిన వ్యక్తులు కానీ అభ్యంతరం చెప్తున్నప్పటికీ కూడా వరంగల్ చౌరస్తాలో నడిబొడ్డున ఉన్న వర్ణం షాపింగ్ మాల్కు సంబంధించి చాలా వరకు ఆ సెట్ బ్యాక్లో ఉన్న గోడలను కానీ తర్వాత దానికి సంబంధించిన బోర్డులను కానీ మిగతా వాటిని అన్నింటినీ కూడా కూల్చివేశారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఉదయం నుంచి కొనసాగింది. వీరికి సంబంధించిన మరో షాపుకు సంబంధించిన ఆక్రమణలనే పేరుతో కూడా హర్మకొండ వాటర్ ట్యాంక్లో ఉన్న మాంగళ్య షోరూమ్కు సంబంధించింది కూడా గత 10 రోజుల కింద కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే. ఇదే కార్యక్రమం కొనసాగుతుంటే వరంగల్ చౌరస్తాలో మిగతా ఆక్రమణలకు సంబంధించి కానీ మిగతా కట్టడాలకు సంబంధించి కానీ ఏవీ కూల్చేయలేదు. కేవలం వర్ణం షాపింగ్ మాల్ మాత్రమే రోడ్డు ఆక్రమించారని, రోడ్డు మీదికే ఈ షాప్ జరిగిందని, రోడ్డు మీదనే కార్యకలాపాలు జరుగుతున్నాయని, సెల్లార్లో సంబంధించి ఎలాంటి పార్కింగ్ లేదు, బయటే పార్కింగ్ ఉందనే పేరుతోని మున్సిపల్ అధికారులు మాత్రం ఈరోజు మంగళవారం ఉదయం 8 గంటలకే అధికారులు పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని మోహరించి ఈ కూల్చివేత పర్వానికి తెరదీశారు. అప్పటికే చాలా వరకు అభ్యంతరాలు చెప్పారు. అయినప్పటికీ కూడా కమిషనరు జోక్యం చేసుకుంటేనే దీన్ని కూల్చివేతలు ఆపివేస్తారనే స్పష్టంగా వారు సమాధానం ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బిల్డింగ్ యజమాని కానీ షాపింగ్ సంబంధించిన వాళ్ళన్నీ కూడా ఇప్పటికే షాపులో కార్యకలాపాలు కొనసాగకుండా అడ్డుగోడలు కూడా నిర్మించారు. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉంది.